నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు శ్రావణి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు జోరు తగ్గని సమైక్యాంధ్ర ఉద్యమం నిరాహార దీక్షలతో దద్దరిల్లిన తిరుపతి నగరం డాక్టర్ రాజారావు దీక్షను భగ్నం చేసిన పోలీసులు వికటించిన ప్రైవేట్ ఆసుపత్రి వైద్యం రోగి మృతి ధర్నాకు దిగిన రోగి బంధువులు గడప గడపకు తెలుగుదేశం కార్యక్రమానికి శ్రీకారం సమైక్యాంధ్రను సాధించే వరకు ఉద్యమం ఆగదు టీడీపీ జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి శ్రీనివాసులు జేఈఓ వెంకట్రామిరెడ్డికి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సేవలను కొనియాడిన ఈఓ చైర్మన్ రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర ఎడారిగా మారుతుందని రాష్ట్రీయ సేవా సమితి డైరెక్టర్ నాగరాజు నాయుడు వాపోయారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ముందు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి చేస్తున్న రిలే నిరాహార దీక్షకు విశేష స్పందన వస్తుంది. సోమవారం రాష్ట్రీయ సేవా సమితికి చెందిన పొదుపు మహిళా సంఘాల సభ్యులు రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపి సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. సమైక్యాంధ్ర నినాదాలతో నిరాహార దీక్షా శిబిరం మారుమ్రోగింది. ఈ సందర్భంగా నాగరాజు నాయుడు మాట్లాడుతూ సీమాంధ్రకు చెందిన ఎంపీలు కేంద్ర మంత్రులు సోనియా గాంధీ కాళ్ల దగ్గర గుంటనక్కల్లా పదవులను పట్టుకుని వేలాడుతున్నారని విమర్శించారు. వెంటనే తమ పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రలో సాగు తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర వచ్చేస్తుందా అని ఆలోచించకుండా మీ అంతట మీరు వాలంటరీగా స్వచ్ఛందంగా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొన్నందుకు మీ అందరినీ అభినందిస్తాను. ముఖ్యంగా ఈ ఉద్యమం ఏంటంటే రాష్ట్రాన్ని రెండుగా విభజించడం, దానికి నిరసనగా మనం దీన్ని చేస్తాను. శాప్స్ నాయకులు రాజారెడ్డి, శేషగిరిరావు, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆప్కో సంస్థ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డైరెక్టర్ మిద్దెల హరి కోరారు. దసరా దీపావళి సందర్భంగా ఆప్కో వస్త్రాలను రాయితీ ధరలకు విక్రయించేందుకు ప్రత్యేక కౌంటర్లను విజయదశమి సందర్భంగా సోమవారం గాంధీ రోడ్లో డైరెక్టర్ మిద్దెల హరి జ్యోతి ప్రజ్వాలన చేసి ప్రారంభించారు. అనంతరం రిబ్బన్ కట్ చేశారు. ఈ సందర్భంగా మిద్దెల హరి మాట్లాడుతూ దసరా దీపావళి సందర్భంగా కొనుగోలుదారులకు ప్రత్యేక ఆఫర్లు కల్పిస్తున్నామని చెప్పారు. ఎంత కొనుగోలు చేస్తే అంత విలువగల వస్త్రాలను ఉచితంగా 1+1 ఆఫర్లు కల్పిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆప్కో చేనేతలు రాష్ట్రంలోనే కాక దేశంలోనే ఒక గుర్తింపు పొందినటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థగా ఆప్కో గుర్తింపు పొందింది. ఈ సంస్థ ద్వారా రాష్ట్రంలోని దాదాపు లక్షలాది మంది చేనేత కార్మికులకి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఆప్కో సంస్థ ఈరోజు దసరా దీపావళి ఈ పండుగల సందర్భంగా ఒకటి కొంటే ఒకటి ఉచితం అనే ఒక ఆఫర్తో ఈరోజు ఒక కౌంటర్ని ప్రారంభిస్తున్నాం. ఏ వస్తువైనా 10,000 రూపాయలు కలిగినటువంటి ఒక చీర కానీ ఏ ఐటెం కొన్నా అంతే విలువతో ఉచితంగా ఇచ్చేదానికి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో ఆప్కో సిబ్బంది కొనుగోలుదారులు పాల్గొన్నారు. ఆర్టీసీ, విద్యుత్, రెవెన్యూ శాఖలు తాత్కాలికంగా సమ్మెను విరమించారని అవసరమైతే తిరిగి మెరుపు సమ్మెకు దిగుతామని ఎస్టీ మెడికల్ కళాశాల ఉద్యోగ సంఘం నాయకులు చెంగల్రాయలు తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లో ఏపీ ఎన్జీఓలు చేస్తున్న నిరాహార దీక్షకు పలు సంఘాలు సంఘీభావం తెలుపుతూ మద్దతు తెలుపుతున్నారు. సోమవారం ఎస్వీ మెడికల్ కళాశాల సిబ్బంది నిరాహార దీక్షకు మద్దతు పలికి దీక్షలో పాల్గొన్నారు. జై సమైక్యాంధ్ర, కేసీఆర్, సోనియా గాంధీలు డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చెంగల్రాయలు మాట్లాడుతూ దసరా దీపావళి పండుగలు మాకు అవసరం లేదని సమైక్యాంధ్రను సాధించిన అనంతరమే మేము పెద్ద పండుగ జరుపుకుంటామన్నారు. రాజ్యాంగ సంక్షోభం సృష్టించేందుకు ప్రతి ఎమ్మెల్యే బిల్లుకు వ్యతిరేకంగా ఓట్ చేయాలని కోరారు. సీమాంధ్ర ప్రజలు పౌరుషాన్ని ఢిల్లీ పెద్దలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. తాత్కాలికంగా కొన్ని జేఏసీలు ఈ యొక్క ఉద్యమం నుంచి విరమించుకోవడం జరిగింది. అది పబ్లిక్ యొక్క శ్రేయస్సు దృష్టినే పబ్లిక్ని ఇబ్బంది పెట్టకూడదని రాబోయేటటువంటి పండగ వాతావరణంలో వాళ్ళకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ టీచర్స్ అసోసియేషన్ అయితే ఎన్ఎల్టీసీ అయితేనేమి ఆర్టీసీ వీళ్ళంతా కూడా విరమించారు. అది తాత్కాలికమే. అయితే రాబోయేటటువంటి
పరిణామాలు అంటే కేంద్ర నిర్ణయం ఎట్లుంటే దానికి ఉధృతంగా చేయడానికి మాత్రం అందరం సమైక్యంగా ఉద్యమంలో పాల్గొనేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓలు, మెడికల్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. చంద్రగిరి గ్రామదేవత అయిన మూలస్థాన ఎల్లమ్మ మహిషాసురవర్ధిని అలంకరణతో పుష్ప పల్లకిపై విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. దేవి నవరాత్రుల మహోత్సవంలో భాగంగా మూలస్థాన ఎల్లమ్మకు విశేష పూజలు నిర్వహించారు. సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకం నిర్వహించారు. పట్టు వస్త్రాలు, బంగారు నగలతో మహిషాసుర మర్దిని అలంకరణలో ఆదివారం రాత్రి అమ్మవారు పుష్ప పల్లకిపై కొలువుదీరారు. చంద్రగిరి పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కర్పూర హారతులతో దీపధూప నైవేద్యాలతో సమర్పించి భక్తులు తమ మొక్కులను తీర్చుకున్నారు. శక్తిమాల ధరించిన మహిళలు అమ్మవారి భజన చేస్తూ నృత్యాలు, డబ్బుల శబ్దాల నడుమ పుష్ప పల్లకి వాహనంపై ముందుకు సాగింది. ఈ సందర్భంగా దాత మునిరెడ్డి మాట్లాడుతూ జీవితకాలం అమ్మవారికి పుష్ప పల్లకి వాహనానికి అయ్యే ఖర్చు తానే భరిస్తానన్నారు. లైఫ్ లాంగ్ జీవితాంతరం ఉన్నంతకాలం విజయదశమి రోజు పుష్పపల్లికి చేపిస్తాను ముక్కున్న బ్రాంచ్ ఇప్పుడు 10 సంవత్సరాలుగా కంటిన్యూ చేస్తున్నాము. అమ్మవారి తరమాన మేము ఈరోజు బాగా సుఖశాంతిలో ఉన్నాము. మాతో పాటు చంద్రగిరిలో ఉన్న నియోజకవర్గ ప్రజలు, తిరుపతిలో ఉన్న నియోజకవర్గ ప్రజలు అందరికీ ఆ తల్లి మంచి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో తిమ్మారెడ్డి, దాతలు జేడబ్ల్యూ విజయ్ కుమార్, ఎంవీఎస్ మణి తదితరులు పాల్గొన్నారు. సమైక్యతను సాధించే వరకు వెనుకబడిన కులాల ఐక్య కార్యాచరణ సమితి ప్రజా ఉద్యమాలు నడుపుతుందని బీసీజేఏసీ నాయకులు పేర్కొన్నారు. జ్యోతిరావు పులే విగ్రహం వద్ద బీసీజేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు మిశ్రమ స్పందన లభిస్తున్నది. పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, అధికారులు, విద్యార్థులు, ప్రజలు తమ మద్దతు తెలిపి నిరాహార దీక్షలో పాల్గొంటున్నారు. అదే క్రమంలో సోమవారం రామచంద్రపురం మండలం సొరకాయపాలెంకు చెందిన బీసీలంతా దీక్షకు సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. సమైక్య నినాదాలతో నిరాహార దీక్ష శిబిరాన్ని దద్దరిల్లించారు. ఈ సందర్భంగా బీసీజేఏసీ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర సాధనే లక్ష్యంగా దీక్షను చేస్తున్నామని తెలిపారు. సీమాంధ్ర ఎంపీలు గాజులు తొడుక్కొని చీరలు కట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యమం ఉవ్వెత్తున ఉధృతం చేసేందుకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఇది ఇంకా కొనసాగుతుంది. సమైక్యాంధ్ర వచ్చేంత వరకు కొనసాగిస్తామని చెప్పి ఈ కార్యక్రమంలో బీసీజేఏసీ నాయకులు, సొరకాయపాలెం గ్రామస్తులు పాల్గొన్నారు. తెలుగోడి గౌరవాన్ని, సాంప్రదాయాలను సోనియా గాంధీ ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న చంద్రబాబు నాయుడు ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు బాగు చేయడంతో తిరిగి హైదరాబాద్కు రావడంపై తిరుపతి తెలుగు తమ్ముళ్లు సోమవారం అలిపిరి పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టారు. వెంకన్న దయతోనే చంద్రబాబుకు సంపూర్ణ ఆరోగ్యం తిరిగి వచ్చిందని గోవింద నామస్మరణలు చేసి సోనియా గాంధీని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సోనియాకు మంచి బుద్ధిని ప్రసాదించి గోవింద, జై సమైక్యాంధ్ర, జై చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నరసింహ యాదవ్ మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేయాలని, ఢిల్లీలో 63 సంవత్సరాల వయసులో 6 రోజులు నిరవధిక నిరాహార దీక్షను చేయడం అభినందనీయం అన్నారు. బాబు నిరాహార దీక్షకు అడ్డుకోవాలని సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక ప్రయత్నాలు చేశారని, వారి ప్రయత్నాలు వారినే దెబ్బకొట్టాయని అన్నారు. రాజకీయాల లబ్ధి కోసం రాష్ట్ర విభజనకు పూనుకొని తద్వారా జగన్తో కుమ్ముక్కై కుట్ర రాజకీయాలు చేస్తూ ఈరోజు ఏ విధంగా చేస్తుందో మనం చూసాం. ఢిల్లీలో శాంతియుతంగా అమర నిరాహార దీక్ష చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసి ఈరోజు ఆయన హెల్త్ ఇబ్బంది పోయేదానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఆయన హైదరాబాద్లో హెల్త్ కోలుకోవాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా తిరుపతి శ్రీవారి పాదపద్మాల చెంత మేమందరూ కూడా టెంకాయలు కొట్టి వేడుకోవడం జరిగింది. ఆయనకి శ్రీ చంద్రబాబు నాయుడికి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, సమైక్యంగా ఉండాలంటే ఆయన నాయకత్వాన్ని తెలుగు ప్రజలంతా కూడా సమృద్ధిగా సమైక్యంగా ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధిని, ఈ రాష్ట్ర డెవలప్మెంట్ని కూడా చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యమవుతుంది. నగర పార్టీ అధ్యక్షుడు దంపూరి భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలోనే సమైక్యతను సాధించవచ్చని చెప్పారు. తెలుగు ప్రజలను అవమానించిన సోనియా గాంధీకి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని కోరారు. ఢిల్లీకి వచ్చి రాష్ట్రంలో ఈ విధమైన సమస్య ఉంది, మీరు పట్టించుకోకుండా ఉంటే ఎట్లా అని చెప్పడానికి పెద్ద దీక్ష చేస్తే ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా వచ్చి మద్దతు చెప్పలేదు. పోనీ ఏమి సమస్య అనేది కూడా కనుక్కోలేదు. అసలు ఈ ప్రజల సమస్య నీకు ఎట్లా అర్థమవుతుంది? ఇంకా
చెప్పినా మీరు చంద్రబాబు నాయుడిని ఎంతసేపు టార్గెట్ చేయడమే పెద్ద ధ్యేయంగాను ఈ రాష్ట్రంలో తిరిగి ఏదో విధంగా అధికారం తెచ్చుకోవాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలో భాగంగా తెలంగాణ నుంచి టీఆర్ఎస్ పార్టీతోనూ సీమాంధ్ర నుంచి వైఎస్ఆర్ పార్టీతోనూ మీరు లాలూచి పడి తద్వారా మళ్ళా అధికారం సంపాదించుకొని కేంద్రంలో ఎంపీ సీట్లు మళ్ళా తిరిగి సాధించుకొని కుమారుణ్ణి సీఎంగా చేయడానికి మటుకే మీరు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆర్సీ మునికృష్ణ, మస్తాన్ నాయుడు, మోహన్ రావు, బీజీ కృష్ణ యాదవ్, రజనీకాంత్ నాయుడు, కొటాల రవినాయుడు తదితరులు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న డాక్టర్ రాజారావు దీక్షను తిరుపతి పోలీసులు భగ్నం చేశారు. ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రాజారావు గత 5 రోజులుగా వివి మహల్ రోడ్డులో సమైక్యాంధ్ర కోసం నిరవధిక నిరాహార దీక్షలు చేస్తున్నారు. డాక్టర్ రాజారావు శరీరంలో చక్కెర లెవెల్స్ పడిపోవడంతో ఆరోగ్యం క్షీణిస్తూ వస్తున్నది. దీంతో సోమవారం 11 గంటలకు తిరుపతి ఈస్ట్ పోలీసులు డీఎస్పీ నరసింహారెడ్డి, సిఐ గిరిధర్ ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న రాజారావు దీక్షను భగ్నం చేశారు. ఆయన్ని ఆసుపత్రికి తరలిస్తున్న తరుణంలో సమైక్యవాదులు డాక్టర్ శ్రీహరి, మబ్బు చెంగారెడ్డి, నరసింహుల్ నాయుడు, డాక్టర్ కృష్ణ ప్రశాంతిలతో పలువురు పోలీసులను అడ్డుకున్నారు. అయినప్పటికీ పోలీసులు అధిక సంఖ్యలో ఉండడంతో డాక్టర్ రాజారావును బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. పోలీసుల చర్యను ఖండిస్తూ డాక్టర్ కృష్ణ ప్రశాంతి మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమం ఆగదని తెలిపారు. ఎంతమందిని అరెస్టు చేస్తే అంత ఉధృతంగా ఉద్యమం జరుగుతుందని చెప్పారు. డాక్టర్ రాజారావు 65 సంవత్సరాల వయసులో నిరాహార దీక్ష చేయడం అభినందనీయమన్నారు. గత 75 రోజులుగా డాక్టర్ రాజారావు ఉద్యమాలతో చురుకైన పాత్ర పోషిస్తున్నారని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమం దీక్షలో కూర్చుంటే ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది, ఆయన కిడ్నీ లివర్కి కూడా దెబ్బతింటుంది, ఆయన ప్రాణాపాయం కలుగుతుంది. నిన్న రాత్రి నుంచి ఆయన మాట్లాడలేక పరిస్థితుల్లో, కోమాలో వెళ్ళే పరిస్థితుల్లోకి వచ్చినా కూడా ఆయన అకుంఠిత దీక్షతో ఎవరు ఎంత చెప్పినా కూడా కనీసం ఆయన మా మాట వినకుండా ఆయన ప్రాణంపైకి తెచ్చుకున్నారు. ఇదంతా మా ఐఎంఏ సభ్యుడు చేసిన దానికి ఒకవైపు గర్వకారణంగా ఉన్నా కూడా డాక్టర్గా మాకు తర్వాత జరిగే ఆ కష్టాలు తెలుసు కాబట్టి మాకు చాలా దుఃఖంగా కూడా ఉంది. కానీ ముఖ్యంగా కూడా ఎన్జిఓ సంఘ సోదరులు, ఉపాధ్యాయులు, కార్మికులు, నర్సింగ్ వాళ్ళు, ఇక్కడ ఉన్న మక్కు యువసేన నాయకులు వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రతి క్షణము వచ్చి మేము ఉన్నామని ధైర్యం చెప్పి ఈరోజు మాకందరికీ కూడా వెలుదండగా ఉండే వాళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ దేవ సమైక్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి జేఈఓ వెంకటరామరెడ్డికి ఆత్మీయ వీడ్కోలు సన్మాన సభను టీటీడీ అధికారులు ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుపతి జేఈఓగా 2011 నుండి బాధ్యతలు నిర్వహించి బదిలీపై వెళ్తున్న జేఈఓ వెంకటరామిరెడ్డిని టీటీడీ అధికారులు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. సోమవారం సాయంత్రం టీటీడీ పరిపాలనా భవనంలో టీటీడీ ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టీటీడీ ఈవో ఎంజీ గోపాల్, చైర్మన్ కనుమూరి బాపురాజు, సివి అండ్ ఎస్ఓ అశోక్ కుమార్లు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా మ్యూజిక్ కళాశాల పండితులు ప్రార్థనతో సభను ప్రారంభించారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈవో ఎంజీ గోపాల్, చైర్మన్ కనుమూరి బాపురాజులు జేఈఓ వెంకటరామిరెడ్డికి శాలువాలతో సన్మానించి గజపూలమాలలు వేశారు. అదేవిధంగా స్థానిక ఆలయ అధికారులు జేఈఓను శాలువాతో సన్మానించి పూలమాల వేసి జ్ఞాపికలు అందజేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు జేఈఓను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు మాట్లాడుతూ జేఈఓ పదవీ కాలంలో టీటీడీకి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఉద్యోగ సంక్షేమం కోసం కృషి చేశారని తెలిపారు. ఉద్యోగులకు ఇంటి స్థలాల కోసం ఉన్నత అధికారులతో సంప్రదించారని తెలిపారు. మొదటిసారిగా ఇతర రాష్ట్రంలో జరిగిన మహా కుంభమేళలో తిరుమల ఆలయాన్ని ఏర్పాటు చేసి టీటీడీ ఉద్యోగులను కూడా కుంభమేళలో పాల్గొనే విధంగా చేశారని చెప్పారు. టీటీడీ విద్యా సంస్థలలో మెరుగైన విద్యను అందించడానికి తగిన ఏర్పాట్లు చేశారని అన్నారు. టీటీడీ వసతి గృహాలలో మెరుగైన భోజనాలు, సదాచారం, మనగుడి, శుభప్రదం వంటి కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. ఢిల్లీ పర్యటన కూడా రద్దు చేసుకుని ఈ కార్యక్రమానికి ఆత్మీయ వీడ్కో అఖిలాంతరంగ భూదేవత రమణ కళ్యాణ నిభయే నిభయే శ్రీనివాసాయ శ్రీనివాసాయ లక్ష్మీ
అమ్మవారి గుడి స్వామి ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నత అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని విభజించాలని వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో చిత్తూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గడప గడపకి తెలుగుదేశం అంటూ చిత్తూరు జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి శ్రీనివాసులు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ చిత్తూరు నగర శివార్లలోని స్థానికంగా ఉన్న బండ్లపల్లి సమీపంలోని వడ్డాలపల్లి నుంచి గడప గడపకు తెలుగుదేశం పార్టీ అంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాష్ట్ర విభజనపై ప్రజలతో మమేకమై పిల్ల కాంగ్రెస్ కుమ్మక్కై చేస్తున్న అన్యాయాలను ఎండపెట్టడానికి తెలుగుదేశం పార్టీ ముందడుగు వేస్తున్నదని తెలిపారు. ఇటీవల ప్రభుత్వం చిత్తూరు మున్సిపాలిటీని నగరపాలిక చేయడంతో నగరపాలక సంస్థలో 50 వార్డులు కలవడంతో మొదటి వార్డులో గడప గడపకి తెలుగుదేశం పార్టీ అంటూ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తెలపాలని కోరారు. ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం, సమైకాంధ్ర నినాదం ఇంటింటికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే విజయదశమి రోజు విజయాలు చేకూర్చాలని ప్రతి పల్లెకు వెళ్తున్నాం. తెలుగుదేశం పార్టీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో 5 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా బలవంతంగా పోలీసులు, కాంగ్రెస్ నాయకులు ఇద్దరు కలిసి ఆయన హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. అక్కడ కూడా దీక్షలు కొనసాగిస్తానని చెప్పడం కూడా జరిగింది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అన్న చందంగా ప్రైవేట్ సేవలు మారాయి. ప్రాణం పోయాల్సిన డాక్టర్లు పేషెంట్పై వ్యవహరించడంతో ఓ నిండు ప్రాణం బలైంది. పాకాల మండలం కుక్కలపల్లి గ్రామానికి చెందిన నాగరాజు నాయుడు గత 3 రోజుల క్రితం చిత్తూరు నగరంలోని నీలకంఠం ప్రైవేట్ ఆసుపత్రి ఏరియా నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. అయితే సంబంధిత డాక్టర్ నీలకంఠం నాగరాజును శనివారం రోజున ఆపరేషన్ చేశారు. 2 రోజులు అయినా కూడా అధిక రక్తస్రావం కావడంతో సంబంధిత ఆసుపత్రిలోని నర్సుకు కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడ పనిచేస్తున్న నర్స్ నిర్లక్ష్యం చేసి డాక్టర్కు ఆలస్యంగా తెలపడంతో ఈ రోజు ఉదయం డాక్టర్ ఆలస్యంగా వచ్చారు. అప్పటికే నాగరాజు పరిస్థితి విషమించింది. డాక్టర్ వచ్చి రోగికి వైద్య పరీక్షలు చేసి మందులు ఇచ్చారు. కానీ నాగరాజు చనిపోయాడు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అన్న చందంగా మారింది నాగరాజు పరిస్థితి. దీంతో చేసేది ఏమీ లేక బంధువులు డాక్టర్పై ఆవేశంతో ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. తన తండ్రి చావుకు డాక్టరే కారణం అంటూ మృతుని కుమారుడు తెలిపారు. మాకు న్యాయం చేయమంటూ ఆసుపత్రి వద్ద బైఠాయించారు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ఇంజక్షన్ వేశారు సార్. ఇంజక్షన్ వేసిన తర్వాత 2 టైమ్స్ యూరిన్ పోయారు. అప్పుడు రాలేదు. కానీ నైటు అన్నం తిన్నారు. తిన్న తర్వాత మార్నింగ్ 4:30కి నాకు ఇన్ఫార్మ్ చేశాను. నేను నిద్రపోతూ ఉంటే మా నాన్న ఈ విధంగా బ్లడ్ వస్తుందిరా సార్ చెప్పరా అని చెప్పి నేను 4:30కి సిస్టర్ లేచి చెప్పాను. చెబితే సారు 7:30, 7 o'clock దాకా ఫోన్ రిసీవ్ చేయరు అని 7:30కి సార్కి ఇన్ఫార్మ్ చేస్తే సార్ ఇప్పుడు 10:30కి వచ్చారు. వచ్చే ముందు ఒకసారి బ్లడ్ పోయింది మళ్ళీ ఇప్పుడు ఆయనకు. అప్పుడు పరిస్థితి ఇంకా అక్కడికే. అయితే డాక్టర్ నీలకంఠం మాత్రం మెరుగైన వైద్య సేవలు అందించామని తెలిపారు. అది అంతవరకు ఆయనకి ఇప్పుడు ఒక అబ్స్ట్రక్షన్ ఉండి వంటికి నాకు రావడం లేదని అంటే దాని గురించి కూడా ఇన్వెస్టిగేట్ చేస్తుంటాం. అంతకుముందు ఆ తర్వాత మళ్ళీ మనకి ఇట్లా ట్యూబ్ కొంత టచ్ అయ్యేటప్పుడు బ్లడ్ వస్తుంది కాబట్టి మళ్ళీ ట్యూబ్ వేసి ప్రయత్నం చేద్దాం చేయలేదు. మళ్ళీ ట్యూబ్ వేస్తే మళ్ళీ బ్లడ్ వస్తుంది. అందువల్ల ఒకళ్ళు యూరాలజీలు పంపిస్తే వాళ్ళు ఎండోస్కోపీతో చూస్తా ట్యూబ్ వేస్తారు. అబ్నార్మాలిటీ ఏమన్నా ఉంటే దాంట్లో గైడ్ చేస్తారు. అబ్నార్మాలిటీ ఏం లేదనుకోండి బయాప్సీ తీసుకొని పలాంటిని నిర్ధారిస్తారు. నేను 4వ రోజు మామూలుగా హైడ్రోసిల్ పేషెంట్ 2 రోజులు 3 రోజులు అడ్మిషన్లు పెట్టాను. ఆ అబ్జర్వేషన్ కోసమని ఇంకా 1 రోజు ఎక్స్ట్రా పెట్టినాను. ఈ అబ్బాయితో కూడా చెప్పాను. ఇప్పుడు ఏం చేయాలనేది ఈ అబ్బాయితో డిస్కస్ చేశాను. ప్రతిరోజు నేనే కట్టు మారుస్తున్నాను. నేను దగ్గరుండి ఇంజక్షన్ వేపిస్తాను. మృతుని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. సోమవారం సుమారు 45,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 13 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక ప్రవేశ దర్శనంకు 3 గంటల సమయం పడుతున్నది. వైకుంఠం 2వ క్యూ కాంప్లెక్స్ లో గల 25 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనార్థం వేచి ఉన్నారు. బులియన్ మార్కెట్
తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు మంగళవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,822 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 30,180 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 50 రూపాయలు 50 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జోరు తగ్గని సమైక్యాంధ్ర ఉద్యమం, నిరాహార దీక్షలతో దద్దరిల్లిన తిరుపతి నగరం. డాక్టర్ రాజారావు దీక్షను భగ్నం చేసిన పోలీసులు. వికటించిన ప్రైవేట్ ఆసుపత్రి వైద్యం, రోగి మృతి, ధర్నాకు దిగిన రోగి బంధువులు. గడప గడపకు తెలుగుదేశం కార్యక్రమానికి శ్రీకారం, సమైక్యాంధ్రను సాధించే వరకు ఉద్యమం ఆగదు. టీడీపీ జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి శ్రీనివాసులు. జేఈఓ వెంకట్రామిరెడ్డికి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు, సేవలను కొనియాడిన ఈఓ చైర్మన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.